రైట్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, అలాగే అమెరికాలోని బాధితులు నేను చూసాం చాలా మంది ఇండియా కూడా వచ్చేసారు. మన పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు అంటూ ఇక్కడ తల్లిదండ్రులు చాలా కలవరపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నేనున్నాను అంటూ శాంతి దూతగా కేఏ పాల్ ముందుకొస్తున్నారు. ఈవెంజలిస్ట్ అండ్ పొలిటీషియన్ కేఏ పాల్ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడబోతున్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ పాల్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. పాల్ గారు, ఫస్ట్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం అక్కడ ఉండుంటాయి? ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ ఉండి ఉన్నారు అండ్ యు నో ద సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా చాలా కలవరపడిపోతున్నారు. మా పిల్లలు ఎప్పుడు పంపించేస్తారు, ఎలా ఉన్నారు, ఏంటి అన్న దానిపైన ఒక్కసారి బ్రీఫ్ చేయండి. సుమతి చెప్పండి. దేవుడు మిమ్మల్ని మీ ఓనర్షిప్ని దీవించుగాక. ఎందుకంటే 54 లక్షల మంది ఇండియన్స్లో అమెరికాలో ఉన్నోళ్ళు దాదాపు 8 నుంచి 12 లక్షల మంది వీసా ఓవర్ స్టేలో ఇల్లీగల్గా ఉన్నారు. టెర్రరిస్టులాగా, క్రిమినల్స్ లాగా, రేపిస్టులాగా మెక్సికో బార్డర్ క్రాస్ చేసి అమెరికా వెళ్ళలేదు వాళ్ళు. ట్రంప్ వైఫ్ మెలానియా ఏ విధంగా ఈస్టర్న్ యూరప్ నుంచి అమెరికా వచ్చారో విజిట్ వీసాలో, కరెక్ట్. నేను ఏ విధంగా విజిట్ ప్రీచర్గా వెళ్ళానో 89లో, 35 ఇయర్స్, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత నేను ఏ విధంగా లీగల్గా గ్రీన్ కార్డ్ సంపాదించి నా భార్య, పిల్లలు, మనవలందరూ సిటిజన్స్, అలాగ ఉన్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అయితే ఇక్కడ 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ నేను చెప్పే ఇండియన్స్ అమెరికాలో ఉన్నవారికి, అలాగే ఇండియన్స్ని పిల్లల్ని పంపించి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు వారికి నేను ఇచ్చే సమాచారం, మెసేజ్ చాలా ఇంపార్టెంట్గా వినండి. చెప్పండి. మీరు కలవరపడకండి, ట్రబుల్ అవ్వకండి, సూసైడ్ చేసుకోకండి, టెన్షన్ తెచ్చుకోకండి. స్ట్రెస్ వల్లనే మీకు చాలా నష్టం జరుగుతుంది. ఓకే, 200-500 మందిని ఆయన అమృత్సర్ నిన్న కాక మొన్న పంపించారు. ఎవరిని పంపించారో చెప్తాను. అందులో దాదాపు 30 మంది గుజరాతీసు, తతిమ వాళ్ళు పంజాబీస్ ఉన్నారు. నేను ట్రంప్ నా మిత్రుడని అందరికీ తెలుసు. ఆయన 95 మే అమెరికాలో న్యూజెర్సీలో మెడోల్యాండ్స్ కన్వెన్షన్ సెంటర్కి మొట్టమొదటిగా నన్ను రావడం, చాలా కాలం నుంచి మేము క్లోజ్గా ఉండడం మీకు తెలుసు. కానీ ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ఏంటి? అమెరికా ఫస్ట్, ఇల్లీగల్ వాళ్ళందరినీ పంపించేస్తున్నానని. దానికి 3 పాయింట్స్. ఒకటి, ఆయన ఏదైతే జనవరి 20ని డిక్లేర్ చేశారో అమెరికాలో ఇల్లీగల్గా ఉన్నవారికి పిల్లలు పుడితే అది ఇల్లీగల్ అని. కాదమ్మా, అది ఇల్లీగల్ కాదు, లీగల్. ట్రంప్ ఒక్కడ మాట్లాడితే సరిపోదు, బాగా ఆలకించండి. మనకి ఇక్కడ ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషను ఈక్వాలిటీ ఎలాగిచ్చిందో అక్కడ ఆర్టికల్ 14 అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. బిల్ ఆఫ్ రైట్స్ ఏమిచ్చింది? అక్కడ ఫండమెంటల్ రైట్స్, అమెరికాలో ఎవరు పుడితే వారు సిటిజన్. అర్థమైందా? అది ట్రంప్ క్యాన్సిల్ చేయడానికి ట్రంప్కి అధికారం లేదు. అది అసెంబ్లీలో, అంటే హౌస్ ఆఫ్ మెంబర్స్ అంటారు అక్కడ, మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. నాకు అమెరికాలోనే దేశ చరిత్రలో లేనంతమంది మెంబర్ ఆఫ్ కాంగ్రెస్, సెనేటర్స్ నా ఎంప్లాయీస్. ఒకప్పుడు నాతో నా ఆఫీసులో పనిచేసేవారు. గవర్నర్స్, వైస్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్స్, ఎంప్లాయీస్. మన ఇండియన్ దరిద్ర రాజకీయ నాయకులను బట్టి
సారీ టు స్టాప్. మీరు అన్నట్టుగా ట్రంప్ ఫ్యామిలీ మెంబర్లోనే వాళ్ళు ఇమిగ్రెంట్స్ అంటే వేరే ప్రాంతం నుంచి వలసదారుల మొత్తం దేశమే వలసదారుల దేశం అది. అలాగే ట్రంప్ ఫ్యామిలీలోనే వలసదారులు వచ్చి ఉన్నారు. అలాగే మీరు అన్నట్టుగా అమెరికా ఫస్ట్ అంటున్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు. ఎందుకు అంత కఠిన నిర్ణయాలు తీసుకుని మీరు అన్నట్టుగా ఒక ట్రంప్ నిర్ణయం తీసుకుంటే సరిపోదు, దాన్ని మన పార్లమెంట్లో ఎలాగ పాస్ చేయాలి అలాగే అక్కడ ఉన్న హౌజెస్లో కూడా పాస్ చేయాలి. తనకి తెలీదా ఇలాగ పాస్ చేయాలి, నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే సరిపోదు అని ఎందుకు ఒంటెద్దు పోకట్లకి పోతున్నారు? ఎందుకు మరి అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అన్నీ తెలుసమ్మా. ఇక్కడ రాజకీయ నాయకులు ఎలాగో అక్కడ మంచి ప్రశ్న సుమతి, బాగా ఆన్సర్ వినండి. అందరు రాజకీయ నాయకులకి తెలుసు ఇక్కడ చంద్రబాబు నాయుడు సూపర్ 6 నేను ఇవ్వలేను, 13 లక్షల కోట్లు అప్పు ఉందని. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేను ఏ వాగ్దానాలు చేయలేను, 6 వాగ్దానాలు చేస్తానన్నది అబద్ధమని. అలాగెలాగో ట్రంప్ కూడా అబద్ధ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు. నేను కూడా మద్దతు ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? 3 కండిషన్లు పెట్టాను, 2 కండిషన్లు ఒప్పుకున్నాడు, ఇమిగ్రేషన్ ఒప్పుకోలేదు. అందుకనే నేను చాలా కాలం వెయిట్ చేశాను ఈసారి. కానీ అక్కడ కమలా హ్యారిస్, అది ఆయన్ని తర్వాత పెడదాం, ట్రంప్కి మద్దతు ఇచ్చాను. అయితే బిల్ ఆఫ్ రైట్స్ ఆర్టికల్ 14 ప్రకారం అక్కడ పుట్టిన వారు సిటిజన్సే, మీరు తెలుసుకోండి, తిరిగి రాకండి. నెంబర్ 2, ఇమిగ్రెంట్స్ వీసాతో వెళ్ళి ట్రంప్ భార్యలాగా నాకులాగా వారు ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఏమని? జాబ్ పర్మిషన్ ఇవ్వండి అని. ఆ ప్రాసెస్లో ఉన్నోళ్ళు లీగలే. 2, 3, 8 నుంచి 12 లక్షల మంది ఇల్లీగల్. వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఏ వీసా? B1, B2 అంటారు, విజిట్ వీసా, లేదా H1 స్టూడెంట్ వీసా, లేదా డిపెండెంట్ వీసా. బాయ్ ఫ్రెండ్ వుడ్ బి హస్బెండ్ వదిలేస్తే నువ్వు అక్కడ ఉన్నావు. ఈ వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళకి కూడా లీగాలిటీస్ ఉన్నాయి అక్కడ. నాకు తెలుసు. వాళ్ళు డిపోర్ట్ చేయకూడదు. అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే, నేను జనవరి 23ని ట్రంప్ గారితో, అవన్నీ నేను రివీల్ చేయకూడదు కొన్ని విషయాలు, మాట్లాడిన తరువాత నేను ఒక లెటర్ పంపా. ఆ లెటర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వెళ్ళిపోయింది కాపీ. ఇప్పుడు అక్కడ 50 రాష్ట్రాలు ఉన్నాయి, 50 రాష్ట్రాల ఫెడరల్ కోర్ట్స్కి వెళ్ళిపోయాయి. 22 రాష్ట్రాలు డెమోక్రాట్ రూల్ చేస్తున్నాయి. ఆల్రెడీ కేసులు ఫైల్ చేశారు ఈ మధ్యలో. ఈ డ్యూ ప్రాసెస్ ఉండుండగా ఇల్లీగల్ అయినా వాళ్ళు పంపించలేరు. ఈవెన్ టెర్రరిస్ట్, రేపిస్ట్, క్రిమినల్స్ను కూడా తిరిగి పంపించలేరు. ఎందుకంటే ఉదాహరణ మీకు చెప్తాను అర్థమయ్యేటట్టు. 2001లో 19 మంది సౌదీలు, 17 మంది సౌదీ అరేబియా టెర్రరిస్టులు, 19 మంది టెర్రరిస్టులు అమెరికాని అన్యాయంగా అటాక్ చేశారు. వాళ్ళు ఏం చేశారు? చనిపోయారు. వాళ్ళ బంధువులను వాళ్ళు డిటైన్ చేశారు. అందులో కొంతమందిని ఇమీడియట్గా స్పెషల్ ఫ్లైట్లో బుష్ అడ్మినిస్ట్రేషన్ పంపించేసింది. మన ఇండియన్స్ని నాతో నిన్న చెప్పింది ఏంటంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీడరు పేర్లు చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళని తీసేస్తారు అక్కడ, ఆయన మెంటలోడు. మేము ఓన్లీ టెర్రరిస్టుల్ని, క్రిమినల్స్ని పంపిస్తున్నాము. వీసా ఎక్స్పైర్ వాళ్ళని పంపట్లేదు. బాగా ఆలకించండి. ఈ చూస్తున్న బిగ్ టీవీ వాళ్ళు 100 మందికి ఫార్వర్డ్ చేయండి. ఇది మీరు మరలా ఎయిర్ చేయండి. మీ ఛానల్ 15 కోట్లు తెలుగు ప్రజలు చూసేటట్టు కోట్ల మందికి మీది రీబ్రాడ్కాస్ట్ చేయండి. తప్పకుండా మీరు చెప్తున్న ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే పేరెంట్స్ అక్కడ మా పిల్లల్ని పంపించారో వాళ్ళందరికీ కూడా చాలా సూదనింగ్. ఎందుకంటే క్రిమినల్స్ వాళ్ళనే పంపుతున్నారు, అంటే ఆ దేశానికి ద్రోహం చేసే వాళ్ళని పంపుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పంపట్లేదు. అంతేనా? అది ఒకటి గమనించండి. ఇప్పుడు నేను ఫైట్లో దిగిన తర్వాత జనవరి 23 ఒకే ఒక మిలిటరీ ప్లేన్లో 200-500 మంది వచ్చారు. 205. ప్రధానమంత్రి నోరిప్పివ్వడం చాలా విచారం. విదేశాంగ మంత్రి
జైశంకర్ నోరిప్పకపోవడం, అసలు ఆయన యూజ్లెస్ విదేశాంగ మంత్రి. మోదీ గారు తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేసి అలా రిమూవ్ చేసి రిప్లేస్ చేయాలి. అది పక్కన పెడదాం. మీరు దేశం తరపున మాట్లాడుతున్నారు. 776 మంది ఎంపీలు ఉన్నారమ్మా, బాగా ఆలకించండి. సుమతి చెప్పండి. సుమతి, మన దేశంలో 543 లోక్సభ ఎంపీలు, 12 మంది ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన ఎంపీలు, 250 మంది రాజ్యసభ ఎంపీలు, 776 ఎంపీలు ఉన్నారు. ప్రతి ఎంపీకి పవర్ ఉంది పార్లమెంట్లో నోరిప్పాల. ఒకటి, వీళ్ళందరూ పార్లమెంట్లో కాంటాక్ట్ చేయాల 2 ఎంపీల్ని. 3, ఎవరు ఇల్లీగల్గా ఉన్నారో అర్జెంటుగా ఈరోజే మీరు మా వెబ్సైట్ పెట్టండి, అక్కడ పెద్ద లెటర్స్తో www స్మాల్ లెటర్స్ KAPAUL.org. ₹1 ఎవరు పంపకండి, రూపాయి పంపకండి. నేను అన్నీ మీకు ఫ్రీగా చేస్తాను. మీ డీటెయిల్స్, మీ పేరు, మీ పాస్పోర్ట్ కాపీ, మీ వీసా స్టేటస్ పంపండి. కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం, కోర్టులో ఫైల్ చేస్తాం. మీకు నేను భరోసా ఇస్తున్నాను, మీకు న్యాయం జరుగుతుంది. ఎవరైనా ఇల్లీగల్గా ఉన్నోళ్ళు వెంటనే వచ్చేకండి, దాన్ని నేను లీగల్ చేస్తాను. అయితే నాకు రాజకీయ పవర్స్ లేక ఇప్పుడు నేను ఇలా మాటిస్తాను. మోదీ ఏమంటాడు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన ఏదో అంటాడులేండి. మీ మాటనే తీసుకుందాం పాల్ గారు, మీ మాట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సారీ టు స్టాప్ యూ, మీ మాటనే తీసుకుందాము. మీకు ట్రంప్ చాలా మంచి ఫ్రెండ్, అలాగే మీరు ట్రంప్ తోటి మాట్లాడారు, 2 ఒప్పుకున్నారు, 1 ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ట్రంప్తో మాట్లాడే అవకాశం ఉందా? అసలు ఆయన పద్ధతి కావచ్చు, లేకపోతే ఆయన మైండ్ సెట్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు. చాలా పెద్ద ఆయనతో, ఆయన పేరు చెప్పవసరంలే. నేను నిన్న ట్రంప్ గారితో మాట్లాడలేదు, కానీ ట్రంప్ ఎవరైతే ఎవరి మాట వింటారో మా మెయిన్ కోఆర్డినేటరు, అక్కడ ట్రంప్ లీడర్స్, అసలు దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఆల్రెడీ ఆయన పేరు చెప్పడం ఆయనకి ఇష్టం లేదు, చెప్పేశాను నేను. నా నోట్లో ఏది ఉండదు గనక సార్ నన్ను ఇబ్బందిలో పెట్టకండి అని. నేను అతి త్వరలో అమెరికా వెళ్తున్నాను, ఈ మంత్లోనే, బహుశా నెక్స్ట్ వీక్లోనే. సో నేనేం చేయాలో లీగల్గా చేస్తా, స్పిరిచువల్గా ప్రార్థన చేస్తా, లీగల్ ఫైట్ ఇస్తా, పొలిటికల్ ఫైట్ ఇస్తా. మీ మద్దతు కావాలి. ఎవరి మద్దతు? ప్రజల మద్దతు. ఈ గవర్నమెంట్ల మద్దతు ఎవరు? ఇక్కడ మోదీకి తొత్తులు ఎలాగో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, అక్కడ ట్రంప్కు తొత్తు అయిపోయాడు మోదీ, జైశంకర్. మోదీకి వీళ్ళు తొత్తులు, వీళ్ళు ఎవరేం చేయరు. అదే బాధగా ఉంది. అందుకనే ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చుంటే, నేను ఒక ముఖ్యమంత్రిని అయి ఉంటే ఏం చేస్తాను నేను రేవంత్ రెడ్డిని అయితే, అక్కడ వీసా కాన్సులేట్ జనరల్ని పిలిపించుకొని ఎంబసీని మూసేస్తా 3 రోజులు. 2006లో ఉంటుందా చెన్నై ఎంబసీ, ఎందుకంటే ట్రంప్ ని ఎదిరించిన దేశాలే ఇప్పుడు టారిఫ్ ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ట్రంప్కి ఎదురుగా ఎవరు మాట్లాడినా సరే ట్యాక్స్లు వేస్తున్నాడు, టారిఫ్లు వేస్తూ ఉన్నాడు. సో రాష్ట్రాలన్నీ కాదు, విడివిడిగా కాదు, సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. మీరు దేశం తరపున పోరాడుతా అంటున్నారు, దేశ ప్రజల తరపున పోరాడుతా అంటున్నారు, కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. సో ఇప్పుడు ట్రంప్ ని ఎదిరించే దేశాల పరిస్థితి ఏంటి? ట్రంప్ ఈజ్ నాట్ మోర్ పవర్ఫుల్ దెన్ సిస్టర్ సుమతి. యు ఆర్ ఓల్డ్ ఎనఫ్ టు బి మై డాటర్. సుమతి, చెప్పండి. Trump is not more powerful than the US Constitution, number 1. Okay. Number 2, US Senate. Number 2, the chairman of the US Senate today, majority leader, is my friend and disciple, coordinator, former. Number 3, is not more powerful than US Congress. More important, is not more powerful than US courts. ఇక్కడలా కాదు, ఎవడో ప్రైమ్ మినిస్టర్ తాలూకా అసిస్టెంట్ కాల్ చేశాడు, ఈ ఆర్డర్ పాస్ చేయండి అంటే కోర్టులో కొన్ని ఆర్డర్లు పాస్ చేస్తారు. ఇక్కడ మనకి దరిద్రం అయిపోయి కోర్టులు కూడా అన్నీ కాదు, కొందరు, అందరు జడ్జిలు మంచోళ్ళు కొందరు. అందుకనే రేవంత్ రెడ్డి చెప్తే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు.
పాల్ గారు మనం ఇక్కడ దరిద్రం అయిపోయింది మన దేశం. సిస్టమ్ అలా గురించి కాదు మనం అమెరికా. మాట్లాడడానికి, ఎందుకంటే నేను మీకు నేను రాజకీయంగా ప్రామిస్ మీరు ఇది లేదంటున్నారు, సుమతి, మాకు కూడా నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. యా చెప్పండి, ఏంటి ప్రామిస్ ఏంటి చెప్పండి. నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రులు ఎంపీలు ఈ ఒక్కసారైనా నాకు మద్దతు ఇవ్వండి, ఎంపీలు నాకు మద్దతు ఇవ్వండి, ఇస్తే- నేను చెప్పినట్టు ఒకటి రెండు చేయండి. ఏం ఇండియా చేస్తారు? సత్తా ఆ, అమ్మా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చెప్పండి. అమెరికా వీక్ అయిపోయింది, చైనా స్ట్రాంగ్ అయిపోయింది. చైనాని అమెరికా ఫేస్ చేయాలంటే ఇండియా మద్దతు అవసరం. ఈ ఇండియన్స్కి బ్రెయిన్ లేదు. ఇండియా లేకుండా చైనా అమెరికాని మింగేస్తుంది. ఓకే, చైనా అమెరికాని మింగకూడదు అంటే ఇండియా అవసరం ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ పొలిటికల్ ఇది. ఇండియా స్ట్రాంగ్గా నిలబడితే మనం గెలుస్తాం. ఓకే, నేను ఇంత స్ట్రాంగ్గా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? పాల్లో నీళ్ళు కలిపినట్టు విదేశాంగ మంత్రి ఈజ్ నాట్ ఏ ఎంపీ, ఈజ్ నాట్ ఏ చీఫ్ మినిస్టర్, ఈజ్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్, వీ ఆల్రెడీ క్రిపుల్డ్ హిమ్, హీ హ్యాస్ నో పవర్, హీ కెనాట్ డూ ఎనీథింగ్, వీ విల్ హ్యాండల్. సోనియా గాంధీ 2005 జూలై 5ని ఫారెన్ మినిస్టర్ నట్వార్ సింగ్ని అమెరికా పంపించి జూలై 3ని బుష్తో కల్పించి ఎలాగ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు అదే చేస్తున్నాడు మోదీ. అర్థం చేసుకోండి. ఇక్కడ నేను పాలిటిక్స్ మాట్లాడకపోతే మళ్ళీ మన తెలుగు వాళ్ళు అంటారు ఈయన ఇంత బడాయి కబుర్లు ఆడాడు, ఏం చేయలేకపోయాడని. ఒకటి, నాకు ప్రజల సపోర్ట్ అవసరం. ఏంటది? అమెరికాలో ఇల్లీగల్గా ఉన్నోళ్ళు, లీగల్గా ఉన్నోళ్ళు నా వెబ్సైట్ లో జాయిన్ అవ్వండి. రైట్, మీరు వెబ్సైట్ చెప్పారు. సుప్రీం కోర్టులో మీ కొరకు ఫైట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్. ఓకే, ఇక్కడ ఇండియన్స్ మీరు డిస్ట్రెస్ అవ్వకుండా మీ పిల్లలకి అక్కడ ప్రామిస్ చేయండి, పాల్ గారు మనతో ఉన్నారు. 3, మీ బిగ్ టీవీ ఏ విధంగా చిత్తశుద్ధితో ఇందాక ఏబిఎన్ ఛానల్ లైవ్ ఇచ్చారు, అన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చేటట్టు కలిసి మనం పోరాడుదాం. 3, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 4, ఎంపీలతో మీరు కాంటాక్ట్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఎవరిని అడుగుతున్నాను నేను? గ్రామ స్థాయిలో ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్ని, ఎంప్లాయీస్ని, వర్కర్స్ని, ముఖ్యంగా తెలుగు సత్తా, తెలుగు ప్రజల్ని మీ ఎంపీలకు కాల్ చేయండి. అరే పాల్ గారితో మీరు కూడా మద్దతు ఇవ్వండి. ఓకే, ఇది పెద్ద ఫైట్, గెలుస్తాం. రైట్, ఓకే. పాల్ గారు, నేను ఇంకొక విషయం, ఒకవేళ ఆయన ఇల్లీగల్ గా పంపించేసిన లాస్ట్ పాయింట్ ఓకే చెప్పండి. వారిని ఇల్లీగల్ గా పంపించేసిన నేను లీగల్ చేసి మరల వాళ్ళని అమెరికా తీసుకెళ్ళా, చాలా మందిని తీసుకెళ్ళాలగా. ఓకే ఓకే, నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తా. ఓకే ఫైన్. అంటే మీ వెబ్సైట్ కి విజిట్ చేసి ప్రాబ్లం చెప్తే మీరు అవి సాల్వ్ చేస్తా అంటున్నారు. అయితే ఒక 2 రోజుల నుంచి, నిన్నటి నుంచి కొన్ని విజువల్స్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. బిగ్ టీవీ కనుక మీరు చూస్తూ ఉంటే స్క్రీన్ మీద కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఎలాగా కాళ్లకు సంకెళ్ళు వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి డిపోర్ట్ చేశారు. ఈ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారా, హ్యూమన్ కోణం లేదా, ఇక్కడ కాళ్లకు సంకెళ్ళు వేసి పంపించడం ఏంటి, నార్మల్గా పంపించవచ్చు కదా. ఇలాంటి యాంగిల్ కూడా వస్తుంది. అంటే ఇంత ఇదిగా స్లేవరీగా చూస్తున్నారా మనల్ని, ఎక్కడికి వెళ్తాం? సుమతి, ఎక్సలెంట్ క్వశ్చన్. రాత్రంతా పడుకోకుండా నా వాట్సాప్, నా ఫోన్లు, నా ఈమెయిల్స్ మీరు అయ్యే చూస్తారు. ఎందుకు నేను 80 మంది రిపోర్టర్స్ వచ్చారు, మీ ఒక్క ఛానల్కే లైవ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు లైవ్ అడిగారు. చాలామంది రికార్డ్ చేసుకోవడం, బ్రాడ్కాస్ట్ చేయకపోవడం. లైవ్ అడిగిన వారందరికీ ఈ విషయంలో నేను మీ స్టూడియోలకు వచ్చి టాప్ 10 ఛానల్స్కి నేను లైవ్ ఇస్తాను. ఎందుకు అంటే మనం కలిసి పనిచేయాలి. నెక్స్ట్ వీక్ నేను అమెరికా వెళ్ళే లోపుని ఒక యూనిటీని తీసుకురావాలి. తప్పకుండా అవుట్రేజ్ని తీసుకురావాలి. ఏదో విజువల్స్ చూడడం కాదు. వాళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేశారు. నేను ముఖ్యమంత్రి అయితే వేయరు, నేను ప్రధానమంత్రి అయ్యారు, నేను ఫారిన్ మినిస్టర్ అయితే అయ్యారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలకించండి. జయశంకర్ మన విదేశాంగ మంత్రి అమ్మ సుమతి,
ఆయన జనవరి 20th ట్రంప్కి ఎదురుగా కూర్చున్నాడు. మీరు చూడండి విజువల్స్, మీరు లైవ్ ఇచ్చారు. ఓకే, ప్రతిదానికి నిలబడి చప్పట్లు కొడతాడు ట్రంప్కి. అవును, ప్రతి అన్న మాటకి నిలబడి చప్పట్లు నేనేమో ట్రంప్తో ఫైట్ చేస్తున్నా. అది సిగ్గులేని జైశంకర్, యూజ్లెస్ ఇడియట్, ఐఎమ్ సారీ, నాన్ సెన్స్. నీకు చేత కాకపోతే రిజైన్ చేయి. అప్పుడు అమిత్ షా గారు నన్ను ఫారెన్ మినిస్టర్ అవ్వమన్నారు. ఇప్పుడు 1 year అయి చూపిస్తా. మీరేం చేస్తారు? సరే, మీకు మద్దతు ఇస్తారు. మీకు ఉన్న పర్సనల్ ర్యాపో కావచ్చు, మీకు ఉన్న పర్సనల్ ఇమోషన్స్ తో మీరేం చేయదలుచుకున్నారు, మీరేం చేయగలరు అది చెప్పండి. నేను 3 చేస్తానమ్మా. నేను 3 చేస్తున్నాను. నెంబర్ 1, ఆల్రెడీ ట్రంప్ లీడర్స్తో పర్సనల్గా మాట్లాడుతున్నాను. ట్రంప్ గారితో మాట్లాడలేదు ఈ 10 రోజులు 20 రోజులు. లెటర్ పంపించాను. మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్తో మాట్లాడుతున్నాను. నెంబర్ 1, దేశంలో ఉన్న కోర్టులో పేర్లు కూడా చెప్పేస్తా. ఫెడరల్ కోర్ట్స్ జడ్జెస్తో టచ్లో ఉన్నాను. నెంబర్ 2, ఆల్రెడీ ఫైలింగ్ చేంజ్ చేశాను. అందుకే ట్రంప్కి లెటర్ పంపించాను. నెంబర్ 3, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఎవరున్నారో ఈరోజు అమెరికాలో, ఆయనతో మాట తీసుకున్నాను. ఓకే, మీరు లెటర్ పంపించారన్నారు కదా పాల్ గారు, ఏమన్నా అటు నుంచి రిప్లై వచ్చిందా? ఎనీథింగ్, ఎనీ పాజిటివ్ సైన్ అలా ఏమన్నా? పాజిటివ్గా రిప్లై వచ్చింది. నిన్న కూడా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఓన్లీ టెర్రరిస్ట్ని, క్రిమినల్స్నే పంపిస్తున్నాము అని అన్నారు. 205 మందిలో టెర్రరిస్టులు, క్రిమినల్స్ ఎవరో నాకు తెలీదు. వాళ్ళు నాకు కాంటాక్ట్లోకి వస్తేనే కదా తెలుస్తుంది. మీ మీడియా వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ డేటా తీసుకొని టెర్రరిస్ట్, క్రిమినల్స్ ఎవరు కారో వాడిని నేను అమృత్సర్ వెళ్ళి కలుస్తా ఈ వీకెండే. మీ బిగ్ టీవీని తీసుకొని వెళ్తా, రండి. నేను మీ ఫ్లైట్ టికెట్లు కొంటా, తప్పకుండా మీరు కూడా రండి. మీడియా అంతా వెళ్దాం, రండి. అయితే ఒక్క విషయం చేద్దాం. టెర్రరిస్టులు కానోళ్ళని ఎవరు పంపారు? 1 minute అమ్మా, దేర్ ఇస్ ఎ లీగల్ స్టాండింగ్. టెర్రరిస్టులు కాకుండా ఎవరిని పంపారో వారిని డీటెయిల్స్ తీసుకుందాం. ఆ 30 మంది గుజరాతీస్ని, ఆ పంజాబీస్ని తీసుకొని సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేస్తా. వీళ్ళు టెర్రరిస్టులు కారు, క్రిమినల్స్ గారు, అసైలం అడిగారు, వీసా ఓవర్ స్టే ఉంది, వాళ్ళు ఇల్లీగల్గా పంపించారని నోటీస్ ఇప్పిద్దాం. ఇవన్నీ చాలా సబ్జెక్ట్ ఉంది. ఐ హావ్ డన్ ఇట్. ట్రంప్ భార్యే చెప్పండి, ఇప్పుడు మెలానియాయే విజిటర్గా వెళ్ళి ఈరోజు సిటిజన్ అయింది. కరెక్ట్. అదే అవన్నీ తెలిసిన వ్యక్తి ట్రంప్ అయినా సరే ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు అమెరికా వైపే చూస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా అదొక వలసల దేశం, మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళే. సో ఇప్పుడు అందరినీ పంపించేస్తే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే పాల్ గారు, వెళ్ళే పిల్లలు ఉంటారు చదువుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా, ఇలాంటి భయం చాలా ఉంది ఇక్కడ పేరెంట్స్కి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎలా వెళ్ళాలి, ఏ ప్రాసెస్లో వెళ్ళాలి, ఏం అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి? వారు చట్ట ప్రకారం పని చేయట్లేదు, చట్టవిరుద్ధంగా చేస్తున్నారు. సెనెట్, కాంగ్రెస్, స్టేట్స్ బిల్ పాస్ చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు పని చేసుకెళ్ళిపోతున్నాడు. నేను ఇంత త్వరలో ఆయనకి నెగిటివ్గా మాట్లాడతాను అనుకోలే. అందుకే 6 నెలలు నేను ఆయనకి మద్దతు ఇవ్వకుండా, ఓపెన్గా రాకుండా నేనున్నాను. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ముందే ఆయనకి స్వింగ్ స్టేట్లో మద్దతు ఇచ్చా. ఏటి ఆయన కొడుకు నాకు మాట ఇచ్చిన తర్వాత, ఆయన నాకు మాట ఇచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పుకోండి అని మీ టీవీలో చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ వారు నన్ను కలవకుంటూ బ్యాన్ చేస్తారు మన ఇండియన్స్ వాళ్ళను. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే చెప్పండి. ఇల్లీగల్ వాళ్ళని మేము పంపట్లేదు, ఓన్లీ క్రిమినల్స్, టెర్రరిస్టు, రేపిస్టులు, మర్డరర్స్ని పంపిస్తున్నాం అంటున్నారు. ఈ 205 మందిలో వాళ్ళు ఉన్నారా? ఓకే. ఎంతమంది ఇల్లీగల్
వీసా ఓవర్ స్టే, పాపం ఏదో ఇంజనీరు, స్టూడెంటు, జాబు, ఇప్పుడు పేపర్స్ ఓవర్ స్టే చేశారు, ఓకే వీసా ఎక్స్పైర్ అయిపోయింది, అలాంటి వాళ్ళు పంపారా అన్నది నాకు ముందు ఇన్ఫర్మేషన్ మీ ఛానల్ కానీ ఓకే ఇతర ఛానల్ ఏవైనా అవి పర్వాలే, ఓకే ముఖ్యంగా మన తెలుగు ఛానల్స్ ఏ ఛానల్ అయినా మీరు చేయగలరా? టీవీ9 కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎన్టీవీకి ఉన్నాయి, ఏబిఎన్కు చేయండి, అర్జెంటుగా చేయండి. 24 అవర్స్లో ఓకే నేను రేపు నైటే హైదరాబాద్ అయినా వస్తాను, వైజాగ్ నుంచి ఢిల్లీ అయినా వస్తాను. ఓకే ఇమీడియట్గా మనం అమృత్సర్ వెళ్దాం. రైట్ ఓకే ఏం చేయాలో నేను చేసినట్టు, నేను చెప్పినట్టు చేస్తే ట్రంప్ ఇంకొక ఇల్లీగల్ ఏలియన్ని అమెరికా నుండి ఇండియా పంపలేరు. ఓకే సరే ఒకటి, మోదీ దీని మీద స్పందించాలి, కనీసం కండెమ్ చేయాలి. ఓకే 2, మేము ఏరోప్లేన్లు పంపిస్తున్నాం, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా మా ప్లేన్లు టెర్రరిస్ట్ లాగా షకల్ చేసి వాళ్ళు పంపకండి అని. 3, ఇప్పుడున్న విదేశాంగ మంత్రి అమ్ముడు పోయాడు, ఆయన్ని సస్పెండ్ చేసి రిజైన్ చేయించాలి. దానికి లక్షల మంది తెలుగువారు నాకు మద్దతు ఇవ్వండి, ఈ వీడియో లక్షల మందికి చూపించండి. రైట్ పాల్ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు We support K.A. Paul. ఇలన్ మస్క్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇలన్ ఇక్కడున్న మస్క్ కుటుంబ సభ్యులు, ట్రంప్ చాలా ఇలన్ మస్క్ కి ఇక్కడున్న ట్రంప్ కుటుంబ చాలా సభ్యులు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇలన్ మస్క్ సంబంధించి కావచ్చు, ఏదైతే ఆయన ఇంపార్టెంట్ డెసిషన్స్ మేకింగ్ లో కూడా ఇలన్ మస్క్ ని కాంటాక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలా చూడాలి ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్ ని? అమ్మా, ఇలాన్ మస్క్ ఈ మధ్యన కలిసే ట్రంప్ని 30 సంవత్సరాల నుంచి ఆయన నా శిష్యుడు, మిత్రుడు, ట్రైనింగ్ ఇచ్చాను, కోచింగ్ ఇచ్చాను. దైవభక్తిలోకి తీసుకురావడంలో 2 ప్రముఖులు, అందులో నేను ఒకటి. ఓకే స్పిరిచువల్గా ఓకే ఆయనకు కరెక్ట్ మెసేజ్ వెళ్ళాలనే నేను ఓపెన్గా వచ్చేసాను ఇప్పుడు మీడియాలో. ఎందుకు కారణాలు చెప్తాను నేను నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే ఓకే ఇక్కడ మీరు టెన్షన్లు తీసుకోకుండా, సూసైడ్లు చేసుకోకుండా, ఇబ్బందులు పడకుండా కొద్ది రోజులు మీరు శాంతిగా ఉండండి. కానీ శాంతిగా ఉండే సిచ్యువేషన్స్ అక్కడ కనిపించట్లేదు మాకు, అక్కడ మా పిల్లలు ఇబ్బందులు పడిపోతున్నారు అని చెప్పి పేరెంట్స్ టెన్షన్. ఇప్పుడు చూడండి, Y2K ఒక్క విషయం, 2000 అలా కాదు, 2000లో Y2K వస్తుంది, అందరూ చచ్చిపోతారని భయంతో ట్రక్ సౌండ్ అయినా అరే Y2K అని ట్రక్ సౌండ్కి బయటకు వచ్చి ట్రక్ కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మీ ఛానల్ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నా ప్రేయర్స్ ఉన్నాయి, నా సపోర్ట్ ఉంది, మీరు ₹1 పంపించవసరం లేదు, మీ డీటెయిల్స్ పంపండి. అందరూ ఎవరెవరు ఇల్లీగల్గా అమెరికాలో ఉన్నారు, ఎవరెవరికి మద్దతు కావాలి, KAPaul.org. 2, సోషల్ మీడియాలో నాకున్న యాప్స్లో ఏంటి, 7569441275 ఏంటి, డీటెయిల్స్ పంపండి. పాస్పోర్టు, వీసా స్టేటస్, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్. ఇంకొక విషయం, 2, ఇక్కడున్న ఎంపీలతో పాల్ గారికి మద్దతు ఇవ్వండి, ఎందుకంటే పార్లమెంట్ ఈజ్ పవర్ఫుల్. అప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా నోరు విప్పుతారు. నేను ఇప్పుడు ఆల్రెడీ ఆయనతో టచ్లో ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో, ఇంకా పెద్దవాళ్ళతో నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను జనవరి 23 నుంచి. రైట్. ఇంకొక విషయం పాల్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒక సర్వే, అంటే ఒక సీక్రెట్ సర్వే చేస్తోంది, ఒక సీక్రెట్ మిషన్ని నిర్వహిస్తోంది. కోవిడ్ టైంలో కొన్ని అమెరికాలో ముఖ్యంగా ఫారెన్ బేస్డ్ కంపెనీస్, అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే కంపెనీస్ చాలా గోల్మాల్ చేశాయి, చాలా అవకతవకలకు పాల్పడ్డాయి అని చెప్పి అంటూ ఉన్నారు. కొన్ని వేల కోట్ల డాలర్లన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి అని అంటారు. ఇది మీకు ఏమైనా మీ దృష్టిలో ఉందా? ఇదేమన్నా తెలుసా? ఇలన్ మస్క్ దీని మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు క్రిమినల్స్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ అండి, రెస్పాన్సిబుల్, వెదర్ దే ఆర్ ఇండియన్స్ ఇన్ అమెరికా ఆర్ అమెరికన్స్ ఇన్ అమెరికా ఆర్ ఇండియన్స్ ఇన్ ఇండియా. ఇక్కడేంటి, వీ ప్రమోట్ క్రిమినల్స్. ఇక్కడ దేశద్రోహులు, గజ దొంగల్ని మనం ప్రమోట్ చేస్తాం. 1,10,000 కోట్లు కాళేశ్వరం అవినీతి, 48,000 కోట్లు, మళ్ళీ ఆయనకే రేవంత్ రెడ్డి 15,000 కోట్లు ప్రాజెక్టు ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు 2-3 వేల కోట్ల ప్రాజెక్టు.
ఈ చేయకూడదు. క్రిమినల్స్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ ఎనీవేర్, ఎనీ ప్లేస్ Okay. ఇన్ ద వరల్డ్. తానా అనే ఆర్గనైజేషన్ ఉంది. అందులో ట్రెజరరు, కొంతమంది బోర్డు మెంబర్సు అవినీతి చేసి ఒక 25 కోట్లు మిస్యూజ్ చేశారు ఫండ్స్. ఓకే. దే షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్, దే షుడ్ బి పనిష్డ్, ప్రాసిక్యూటెడ్. అందుకనే ఈరోజు తానా ముక్కలు అయిపోయింది. Okay. తానా మెంబర్స్ మీద కూడా అది వస్తుంది కనుక తానా అని ముందు డిజాల్వ్ చేసేయాలి. ఓకే. ఓవరాల్ గా Criminal చూస్తే మీరు activities మాట్లాడేది మూసేయాలి. కొన్ని Trump ఆర్గనైజేషన్స్ సాయించడం, ఎలాన్ గురించి. మస్క్ సాయించడం. యా 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 చెప్పండి. ఇలాన్ మస్క్ గురించి చెప్తున్నారు. నేను అన్నది ఏంటంటే నాకు తెలిసినవి అమ్మ. తానా వాళ్ళు అవినీతి చేయడం చేశారు, ఒప్పుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడే మూలకారకుడు. ఓకే. దానికి పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చారు. తానా మెంబర్స్ రమణ మన్నం లాంటి వాళ్ళందరూ, అలాగే ఎన్టీవీ చౌదరి పాల్ గారు మీరు లోకల్ ఇవి విషయాలు మాట్లాడారు. ఓవరాల్ పర్స్పెక్ట్ అంటే కరోనా టైంలో జరిగిన దాని గురించి మాట్లాడుతాను. బహుశా సరే ఇంకొక విషయం మాట్లాడతాను నేను. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అమెరికాలోనే కరోనా టైంలో కోవిడ్ టైం, యా ఆ కోవిడ్ టైంలో ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఓకే. ఏంటి, డబ్బు లేక కంపెనీలు మూసాడు, జీతాలు ఇవ్వకపోవడం, అవి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. యుఎస్ ఫండింగ్ కూడా ఉంది దానికి. ఓకే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో టచ్లో ఉంటే మా స్టాఫ్ ముందు డీటెయిల్స్ పెడితే ఐ ట్రై టు హెల్ప్ ఇఫ్ దే ఆర్ లీగల్లీ ఇన్ ట్రబుల్, బికేమ్ ఇల్లీగల్. ఇంకొక విషయం విషయాల గురించి చెప్పాను. యా సారీ టు స్టాప్ యూ. ఇంకొక విషయం, ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్స్ చేస్తున్నాడో, ట్రంప్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తోంది. కానీ అమెరికాలోనే అగెయిన్స్ట్ గా అంటే అమెరికాలోనే ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆయనతో అమెరికాతో కలిసి ఉండమని చెప్పి కాలిఫోర్నియా లాంటి దేశాలు కూడా మేము సెపరేట్ అయిపోతామంటున్నారు. భవిష్యత్తులో ఇన్ కేస్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే అమెరికా అంతా కూడా ముక్కలయ్యే అవకాశం ఉందంటారా? అరే నిన్న ఒక ఫూలిష్ మాట అన్నాడమ్మా, పాలస్టీన్లో ఉన్న గాజాని అమెరికా ఆక్యుపై చేస్తుందని. అలాంటి పిచ్చోడు మాట్లాడితే ఇంకా పిచ్చోడుగానే చూస్తారు ఆయన కూడా. సో నన్ను ఎక్కువ మీరు మాట్లాడిస్తున్నారు, దీన్ని ఇక్కడ లిమిట్ చేద్దాం ఈ రోజుకి. ఎందుకు అంటే నాకు వారు మిత్రులు కాబట్టి మీతో మాట్లాడుతున్నాం. సో దట్ ఆయన మీరు ఎక్కువగా కోపం చేసుకోలేరేమో, మీరు మాట్లాడితే ఈ రాజకీయ నాయకులు. అమ్మా నా శత్రువులు, అమ్మా సుమతి, నాకున్న శత్రువులు ఈ రాజకీయ నాయకులే, ఇండియన్స్, అమెరికన్స్ కారు. ఏం చేస్తారంటే అగ్గంటిస్తారు. ఇక్కడ గురించి మాట్లాడట్లేదు నేను. అందుకే కోడలు ఇంటికి అగ్గంటించేసి నుప్పంటించి అత్తాన ఒళ్ళొడుకుతుంది అన్నదట. ఇక్కడ మోదీ, జైశంకర్, పాల్ గారు అందుకే నేను ఇక్కడ గురించి మాట్లాడట్లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అమెరికా, ఎందుకంటే మీకు చాలా క్లోజ్ అసోసియేట్. మన ఆడియన్స్ కి తెలియవలసింది ఏంటంటే అమెరికాలో నన్ను ఎవడు ఓడించలేకపోయాడు. ఓకే. నేను ట్రంప్ కు వ్యతిరేకంగా బుక్ రాసి కోట్లు పంచి 2016లో ఆయనకి ఫరగా రాశాను, గెలిపించాను. ఆయన కూడా చాలా థ్యాంక్ఫుల్. అందుకే నేను మీతో మాట్లాడుతున్నా. చేసిన అవినీతి పాల్ గారు ఎందుకంటే మీకు చాలా క్లోజ్ అసోసియేట్, మీకు చాలా మంచి ఫ్రెండ్ ట్రంప్. కాబట్టి ఇప్పుడు ఎలా క్యాంపెయిన్ చేశారో మీరు అందరూ చూశారు. ట్రంప్ ను ఓడించాం. 1 మినిట్ అమ్మా. నేను ట్రంప్ ని ఓడించడానికి ఆ బుక్ అని మీ అందరికీ తెలుసు. 44,000 ఓట్లతో ఓడిపోయాడు, 8 కోట్ల ఓట్లు వచ్చి. సో ఐ నో హౌ టు విన్, how to solve problems, how to develop the country, how to make India greater than China or any other country, how to make India with good relations with US. I am quite capable by God's grace. No doubt about it, about the capabilities, no doubt at all. అందుకే మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. If not 95%. So Trump alone cannot decide whatever he wants. My problem is the Indian 5 to 7 politicians. When KCR was in power, he went against me. Jagan was in power, did not support me. Babu Pawan are against me. Modi is against me. Congress, Ravant Reddy, Rahul Gandhi not support me. Therefore, I am unable to implement my vision 100%. But 90% we are successful. Regarding the immigration, Indians in America, we will solve the problem if 3 things are done. Number 1,
People who need my help should join Okay. in my website and social media platform. Number 2, let the Indian government, Ravant Reddy government know ఓకే through Telangana Sarpanch elections next month, people are with Paul. Educated contest as Sarpanch. I will show the Okay. power in Delhi and Delhi power in the world. దాంట్లో Number సందేహం ఏం 3, లేదు. పాల్ గారు ఒక్క విషయం educated. ఇప్పుడు దే కాంట్ విన్ అన్నారు, ఫైన్, ఓకే, కానీ అమెరికాలోని సిచ్యువేషన్స్ అన్ని మీకు తెలుసు. సో వై డోంట్ యూ కంటెస్ట్ ఫ్రమ్ అమెరికా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని ఇంకా ఎందుకు దానికి ఫెయిర్ ఎనఫ్ గా చేయకూడదు? ట్రంప్ లాంటి ఒంటెద్దు పోకట్లు కాకుండా మీలాంటి వాళ్ళు అక్కడ ఎందుకు ఉండకూడదు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, మీరేమంటారు? చాలా మంచి అబ్బబ్బా సుమతి, దేవుడు నీకు చాలా తెలివైనాడు, తెలివితేటలు ఇచ్చాడు. నేను నా కొడుకుని, నేను అమెరికాలో పుట్టలేదు, ఆర్నల్డ్ శ్వార్జెనెగ్గర్ అని పవర్ఫుల్ గవర్నర్, కాలిఫోర్నియాకి మంచి Yeah. యాక్టర్, నా Arnold మిత్రుడు, Schwarzenegger. ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన కూడా నాకులాగే రెసిడెంట్, పర్మనెంట్, తర్వాత సిటిజన్ అయ్యాడు. నేను ఎందుకు సిటిజన్షిప్ తీసుకోవట్లేదు? నా దేశాన్ని కాపాడదామని. ఓకే ట్రంప్ గారే, బైడెన్ గారే, జార్జ్ బుషే, బిల్ క్లింటనే, ఒబామాయే నాకు మంచి ఆఫర్లు ఇచ్చారు, Okay. హైయెస్ట్ పొజిషన్ ఇవ్వడానికి. నేను ఫూలిష్గానో దేవుని చిత్తంతోనో నా దేశం నా దేశం నా దేశం అనే పిచ్చి పట్టుకుంది నాకు. ఓకే నా దేశంలో ఎప్పుడైనా నేను ప్రధానమంత్రి అవ్వాలి, ముందు ఎంపీ అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, నాకు కెపాసిటీ ఉంది. Okay. నా దేశాన్ని అమెరికా చైనా కంటే స్ట్రాంగ్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది. Okay. చేశాను, చేయగలను, లక్షల కోట్లు తెచ్చాను, తేగలను, అమెరికాని కాంకర్ చేశాను. పాల్ గారు, ఇరాక్, ఇరాన్, yeah, సిరియా, yeah. సుడాన్, దేశ చాలా- ప్రేమ చాలా అక్కడ మంచిది. నేను కాకపోతే contest మనం చేయకూడదని మాట్లాడుకుంటున్న నేను citizen టాపిక్ అవ్వలేదమ్మా. గురించి మళ్ళీ మీరు ఒకసారి మంచి మనం చూస్తే పిల్లలు, అక్కడున్న పిల్లలు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫస్ట్ అది చెప్పండి. దాని తర్వాత విల్ గో మీ పార్టీ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ పిల్లల గురించి మాట్లాడతాను. స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేయాలంటే అమ్మా, నాకు ఒక ప్లాన్ ఉంది, పూర్తిగా చెప్పలేకపోతున్నాను అది టీవీలో ఓకే పబ్లిక్ అవ్వకుండా. ఎవరు ట్రబుల్లో ఉన్నారో చేరితే అమెరికాలో డాలస్, హ్యూస్టన్, న్యూజెర్సీ, అట్లాంటా, కాలిఫోర్నియా, బే ఏరియా, శానోజే, లాస్ ఏంజలస్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ఇలాగ ఒక 10 సిటీల్లో నేను వెళ్ళి మీటింగ్స్ పెడతా. ఓకే వాళ్ళు చేరిపోతే సిటిజన్స్ ఏం చేయాలి? అమెరికన్ సిటిజన్స్, ఎందుకంటే 95% క్రిస్టియన్స్ అక్కడ ఉన్నది, ఓన్లీ 1% ఇండియన్స్, 1% ముస్లిమ్స్, 2% జ్యూస్, 1% అదర్స్. ఓకే సో మన ఫాలోయింగ్ దైవభక్తులందరూ నా మాట వింటారు, దేవుడి మాట వింటారు. ఓకే నా మాట దేవుడి మాటగా. ముందు మన ఇండియన్స్ని గ్యాదర్ చేసి అమెరికన్ కంపెనీస్తో ఏం చేయాలి? ఇలాన్ మస్క్, ట్రంప్, డాన్ జూనియర్ వాళ్ళతో ఏం చేయించాలి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ను కలుస్తా, అలాగే పెద్దవాళ్ళు చాలామందిని కలుస్తాను. ఓకే చూశారు కదా లాస్ట్ 3-4 ఇయర్స్. అంతవరకు ఎందుకు? November 23rd మీడియాలో ముందు చెప్తే ట్రబుల్ చేస్తారని చెప్పలే. 198 మంది లీడర్స్ 2 months బ్యాక్ లాస్ ఏంజలస్ బెవర్లీ హిల్స్ హిల్టన్లో ఎంతమంది పెద్దవాళ్ళు బిలియనీర్స్ వచ్చారు, ఓకే లీడర్స్ వచ్చారు, రాయల్ ఫ్యామిలీస్ వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, పెద్ద వరల్డ్ లీడర్స్ వచ్చారు. రైట్. November 23rd మళ్ళీ April 18th లో పెడుతున్నా. దానికి మోదీ రమ్మంటే రాడు, చంద్రబాబు రమ్మంటే రాడు, రేవంత్ రెడ్డి రమ్మంటే నా రాడు. వెబ్సైట్ లో లాగిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేస్తాను, రూపాయి అంటే ఒక్క పెనీ కూడా తీసుకోకుండా నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా అంటున్నారు. ప్రజాశాంతి పార్టీ పెట్టినారు మీ మీరు. ఒక ఛానల్ శాంతి- ద్వారా మీ ఛానల్ ద్వారా నా వెబ్సైట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఏం చేసావు అని చేసి చూపిస్తావమ్మా. ఓకే దట్ ఈస్ మై అష్యూరెన్స్. ఓకే ఒక శాంతి దూతగా లీగల్లీ, స్పిరిచువల్లీ, ఇన్ ఎవ్రీ వే. ఓకే ఇప్పుడున్న ఫైనాన్షియల్లీ situations ని ఐ ఎలా కెనాట్ మీరు- సెండ్ దెమ్ మనీ. ఎలా మీరు I ఇది don't చేస్తారు? want their money. I will not take their money. Okay. But I will help in every way possible without taking $1 from them. Okay. That is my commitment to all Indians ఓకే in India and Indians in America. ఓకే
ఒక ప్రజాశాంతి Thank అంటే you very much. ఒక శాంతి దూతగా మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రస్తుతం ఉన్న అమెరికన్ సిచ్యువేషన్స్ కి సంబంధించి వీల్ వైండ్ ఇట్ ఆఫ్ ఇన్ 2-3 మినిట్స్ అండి. నేను 197 దేశాల్లో 155 దేశాల్లో ప్రకటించింది ఒకటే, యా మీ ఇంటికి శాంతి, మీ మనస్సుకు శాంతి, మీ కమ్యూనిటీకి శాంతి, మీ గ్రామ పట్టణాలకి శాంతి రావాలా, ఆత్మీకంగా రక్షణ. యేసు ప్రభు శాంతి మాటలు చెప్తున్నాను. కానీ తిండి లేని వాళ్ళకి శాంతి ఎలాగొస్తుంది? జబ్బున్న వాళ్ళకి శాంతి ఎలాగొస్తుంది? అందుకనే హీలింగ్ ప్రేయర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమిగ్రేషన్ ట్రబుల్లో ఉన్న వాళ్ళకి శాంతి ఎలాగొస్తుంది? ముందు నా మాటల ద్వారా శాంతి, ఓకే 2 నేను లీగల్గా వాళ్ళకి కల్పించే భద్రత, ఇవి నేను చేస్తాను. ఓకే జాయిన్ అయిపోండి KAPaul.orgలో, మీకు న్యాయం జరుగుతుంది. ఓకే మీరు చేయవలసింది మీరు మీరు చేయండి, ట్రంప్ ని నేను కలుస్తారా, చేయవలసింది ఇలన్ మస్క్ ని నేను కలుస్తారా, చేస్తాను. మీకు ఫ్రెండ్స్ అంటే Suicide ఫైనల్ గా టు చేసుకోకండి, వైండ్ ఇట్ ఆఫ్ ఇన్ 1-2 మినిట్స్ నేను ఫైనల్ గా ఒక 2-3 స్ట్రైట్ క్వశ్చన్స్. ట్రంప్ ని కలుస్తారా, మాట్లాడతారా? ఇండియన్స్ అంటే దేశభక్తి, దేశం సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి ఇండియన్స్ ని ఇలాగా చూడకండి అని చెప్పి మీరు మాట్లాడతారా? జస్ట్ నవంబర్ 5th ఎలక్షన్, ఇది నేను ఓపెన్గా ఎవరికి చెప్పలే. అక్టోబర్ ట్రంప్ ఉన్న దగ్గరికి నేను వెళ్ళా. ట్రంప్ టవర్లో 1 గంట సేపు అవి చెప్పకూడదని చెప్పారు. ఓకే మళ్ళీ ఇప్పుడు నన్ను ఓపెన్గా కలకుండా చేస్తారు. నో కలవడం So, అనేది ఇట్స్ ఎన్ I have ఓపెన్ a థింగ్. good మీ relation. ఫ్రెండ్ అన్నారు, లైక్ మీ శిష్యుడు ఇలన్ మస్క్ అలా అన్నారు, సో కాదు, కలవడంలో అలా కాదు, అలా తప్పలేదు. కాదు. ఇక్కడున్న రాజకీయ నాయకులు కాదమ్మా, మీరు నేను ఇక్కడిది ప్రైమ్ మర్చిపోండి, మినిస్టర్ని కాదు, మీరు ఇక్కడిది మర్చిపోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, మీరు ఇక్కడిది ముఖ్యమంత్రిని మర్చిపోండి కాదు. పాల్ గారు, నేను ఇక్కడిది మర్చిపోండి. మీరు నాకు అక్కడికి శత్రువులు వెళ్ళాక ఎక్కువ చేయాల్సిన ఉన్నారు. నన్ను అడుగుతున్నాను. కలకుండా చేస్తే 3 సార్లు నా మీటింగ్ క్యాన్సిల్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. Okay. సీక్రెట్ గా వెళ్ళిపోయాను. ఓకే సో నేను తప్పక ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, వాళ్ళ కుటుంబం అంతా నా మిత్రులే కదా. ఓకే డాన్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్, ఆ. మెలానియా ట్రంప్, ఓకే వాళ్ళ ఫ్యామిలీ అంతా నా బ్లెస్సింగ్స్ తీసుకున్న వారే. ఓకే నవంబర్ ముందు అక్టోబర్లో జస్ట్ వీక్స్ బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళాను. Right. పిలకుంటే వెళ్ళను. Okay. ఎందుకు వెళ్ళాను చూసారా? జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు చంద్రబాబు నాయుడు దగ్గరికి, మోదీ దగ్గరికి? వాళ్ళు పిలిస్తే వెళ్తాను. ఓకే రేవంత్ రెడ్డి తమ్ముడు పిలిచాడు, అసెంబ్లీకి వెళ్ళి కలిశాను, రైట్ సెక్రటరియట్కి వెళ్ళి కలిశాను, రైట్ నాట్ టేకింగ్ ఇంటికి మచ్ వెళ్ళి ఆఫ్ యువర్ కలిశాను. టైం, నాట్ టేకింగ్ మచ్ ముఖ్యమంత్రి ఆఫ్ అయిన యువర్ తర్వాత టైం. ఫ్లైట్ లో ఫైనల్ కలిసాం. వర్డ్స్ ఒక్కసారి పిలిస్తే చెప్పండి. వెళ్తే మీరు ఏం కలుస్తామమ్మా. చేయదలుచుకున్నారు మీ దేశానికి, మీ దేశం నుంచి వెళ్తున్న ఎంప్లాయీస్ కి, మీ దేశం నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కి, అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి a final word in 1-2 lines please and we'll wind it off. ఇప్పుడు నేనేం చెప్తానంటే, కొద్ది రోజులు స్టూడెంట్స్ వెళ్తానన్న వారు సరి అయిన ఫండింగ్ లేకుండా మీరు వెళ్ళకండి. ఓకే పార్ట్ టైం అక్కడ జాబ్ చేయడానికి ఇప్పుడు లేదు. కొంచెం రూల్స్ మారినంత వరకు స్టే పుట్, ఇండియాలో కాలేజెస్లో ఉండండి. లేదు అంటే గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్గా నాతో వాలంటీర్గా నిరుద్యోగులందరూ చేరిపోండి. నేను 7 స్టెప్స్ నేను టీచ్ చేసి, గాడ్, ఫెయిత్, ఓకే ప్రేయర్, ఫాస్టింగ్, విజన్, ఓకే ప్రొవిజన్, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్. నాతో జాయిన్ అవ్వండి మీరు ఫ్రీగా. సాలరీ ఇస్తారా? మెడికల్ కాలేజ్కి వెళ్ళి మీరు సాలరీస్ కోట్లు ఇస్తారా? కడతారు. అన్ఎంప్లాయిడ్ కి సాలరీస్ ఇస్తారా మరి? నేను ఫ్రీగా అన్ఎంప్లాయీస్కి ఫ్రీగా ఓకే భోజనం పెడతాను, Okay. అకామిడేషన్ ఇస్తాను, Okay. చారిటీ సిటీలో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. Okay. ఒక మెడికల్ కాలేజీకి కోట్లు కడుతున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే నాకంటే బెస్ట్ ట్రైనింగ్ ఎవరు ఇస్తారు మీకు? ఓకే అమెరికాలో స్పీచ్ ఇస్తే 20 నిమిషాలు 40 కోట్లు, Okay. 42 కోట్లు. Ah, ఇక్కడ నేను ఫ్రీగా స్పీచ్లు ఇస్తాను, ఫ్రీగా జాయిన్ చేస్తాను, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను, ఫ్రీగా ఫుడ్ పెడతాను. మీరు సూసైడ్ చేసుకోవాల్సిన లేదు. Okay. ఇంకా అంతకన్నా ఏం చేయాలి మీకు? Okay. ఫ్యూచర్లో జాబ్స్ ఇస్తాను ఓకే ఫ్యూచర్ లో జాబ్. గ్యారంటీగా. నెక్స్ట్ ఎలక్షన్లో మనమే గెలుస్తాం. Okay, అందుకనే తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాల్లో యూత్ నిలబడండి, ఎడ్యుకేటెడ్ నిలబడండి సర్పంచులుగా. అభివృద్ధి చేసి చూపిస్తా, మీకు ఫ్యూచర్ ఇచ్చి చూపిస్తా. ఓకే ఓకే ముందు తెలంగాణ 12,000 గ్రామాల్లో ప్రతి ఒక్కరు రైట్
ప్రజాశాంతి పార్టీలో తరపుని మద్దతుతో చేద్దాం అన్నవారు రైట్ అండి. 7569441275 మీ నియోజకవర్గం జిల్లా పేరు పెట్టండి. ఓకే. ఐ వాంట్ టు కంటెస్ట్ యాజ్ ఎ సర్పంచ్. ₹1 మీ ఖర్చు లేకుండా మీరు ఎలా పోటీ చేయాలి? మీరు మీ అమెరికాలో జిల్లా వచ్చి మాట్లాడతారు నేను అని ఫ్రీగా అంటే ట్రైనింగ్ మీరేమో ఇస్తా. సర్పంచ్ గురించి Next మాట్లాడుతున్నారు. week ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ కే పాల్ గారు. కాదమ్మా. నో. ఇప్పుడు కాదండి, ఎడ్యుకేటెడ్ సర్పంచ్లుగా పోటీ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఫ్యూచర్లో. Okay. ఇప్పుడున్న దరిద్రులందరినీ తీసేస్తాం. ఓకే. ఐ హావ్ ఎ విజన్. No, it's a long vision. It's a long vision, but immediate గా మనం సార్ట్ అవుట్ చేయాలి అని అంటే we have to focus on the special issues. ప్రస్తుతం ట్రంప్ ఇష్యూస్ కావచ్చు, స్టూడెంట్ ఇష్యూస్ కావచ్చు. అలా కాదు. Yeah. 30 రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అమ్మా. Okay. మనం సర్పంచ్లుగా యూత్ ని 100 మందిని గెలిచి అభివృద్ధి చేస్తే Right. అక్కడ సెంట్రల్ లో ఓహో పాల్ గారికి ఓట్ బ్యాంక్ ఉంది, నైస్ విజన్ అండి. నైస్ Following విజన్ ఉంది. యా ఫైనల్ అండి. థ్యాంక్ యూ అది సో నేను మచ్ ఎలాగ పాల్ అమెరికాలో గారు, అవుతున్నాను. టేకింగ్ యువర్ లాట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ you. మాతో బిగ్ టీవీతో మాట్లాడినందుకు, అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ విజన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.